మరి అట్టి వారు బోట ఎంత సంభవించినది? ఏమండి అట్టి వారు విడిపోవటం ఎంత సంభవించినది? అతనేమో అతను ఆశ్రమ సాధించి సంస్కృత భాషలో ప్రవేశించినారు. నేను చదువు సాధించి అవునవు చాలా మంది చదువు సాధించి ఇదిగో తమ పాఠశాల అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఈ మధ్య వాసుదేవమూర్తి గారు వ్యాపారమంతా అక్కడ వసూలు చేసినారు. వ్యక్తికి వచ్చి ఉండినా బదులు కొరకు వారిని మీరని దేవుడు కూర్చున్నా అక్కడ ఎంత మంచి మాట. నేను ఎవరికైనా ఇస్తాను నా కష్ట సుఖంలో జరిగిన తన మంచి చెట్లన్నీ చెప్పినారు. ఇంటికి తీసుకొని తనలో భోజనం చేయవరకు పిలిచినారు కాదు. మొదలు మాట వెంటనే తలపెట్ట సాధ్యం కాదని వచ్చిందని చెప్పి చక్కగా వచ్చా చాలండి. ఎందుకంటే ఏదో ఒక మాట అర్థం పెట్టుకుంటారు. అసలు విషయానికి రాకుండా ఎందుకంటే ఏదేదో మాట్లాడతారు మీరు. ఏమండి మీరు అమాయకులు కదా, మీరు చాలా అమాయకులు అండి. మంచి అవకాశాలు మీరు జారబెట్టుకున్నారు. మీ మిత్రుల వాళ్ళని ఎందుకండి అలా వదిలిపెట్టేసి వచ్చారు? ఏమన్నా ఒక మాట అడిగి ఆ మాట అడిగిన తర్వాత మీరేమి అన్నారు కదా, ఆ మాట అడిగిన తర్వాత మీరేమి అన్నారు కదా. ఏమండి చెప్తూ ఉండే మీరు ఎంత విధంగా ఉంటున్నారు అడుగుతున్నాను. మరి తర్వాత విన్నదించుకోనా పిల్లకు నిన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక అడుగుతున్నాను, అడిగిస్తున్నాను. అతన్ని ఒకసారి నన్ను తీసుకురండి. మీరు ఎవరికైనా ఎలా తెలబోతున్నారు? నా నిధి మాత్రం భంగం రాని అది మాత్రం నమ్మదు. ఆ సందేహం నాకెన్నో లేదు. మరి ఏమిటో తమ సందేహం? అతను మహాపండితుడు, జాతుడు కట్టేనా, పరమ వైష్ణవుడు, విశ్వామిత్రుడి కట్టేనా, ఇప్పుడు నారాయణ కట్టేనా,
కానీ ఆ పిల్వమంగళుడు ఇలాంటి పాచికల్లో పడేవాడు కాదు. అతని భార్య భూలోక రక్ష. బాబాయ్ అతని భార్య భూలోక రమ్మ. మరి తమ భార్య మాట చెప్పరేమిటంటే అబ్బా పసిరి బొమ్మ ఏమండి బదులు చెప్పడం పర్లేదు. అతనికి తీసుకొచ్చిన కార్యభారం అనేది అతని ఆకర్షించే భారం రాది. అతనికి ఉన్న ఆ 40 లక్షలలో సగం నీది సగం రాదు. అతన్ని వీటికి తీసుకొచ్చే కార్యభారం రాదు. అవును అతను ఆకర్షించే భారం ఇది. అతని